హలో అండి, నేను మీ శిరీష వానపల్లి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో సేమియా పాయసం ఎలా చేసుకోవాలో చూద్దాం. ఏదైనా పండగలప్పుడు లేదా ఇంటికి అప్పటికప్పుడు ఎవరైనా గెస్ట్లు వచ్చినా సరే ఈజీగా 10 నిమిషాల్లో చేసుకునే స్వీట్ అండి ఇది. వీడియోలోకి వెళ్లే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాకెట్ పాలను ఒక గిన్నెలోకి వేసుకుని అర గ్లాస్ దాకా వాటర్ కూడా వేసుకొని మరిగించుకోవాలి. పాలు మరిగేలోపు కడాయిలోకి నెయ్యి వేసుకుని జీడిపప్పు వేసుకొని పక్కకి తీసుకొని అదే ప్యాన్లోకి సేమియాలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ ఒక కప్పు దాకా సేమియాలు వేసుకున్నాను. పాలు మరుగుతున్నప్పుడు ఇలా కలుపుకొని ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మరిగించుకోవాలి. ఇలా పాలు మరిగిన తర్వాత దీంట్లోకి సేమియాలు వేసేసుకోవాలి. సేమియాలు కూడా వేసుకున్న తర్వాత ఒక 3 నిమిషాల పాటు మరిగించుకొని దీంట్లోకి షుగర్ ఇంకా ఇలాచీ వేసుకోవాలి. నేను షుగర్ ఇక్కడ ఎంత వేసుకున్నానంటే ఒక కప్పు సేమియాలు వేస్తున్నాను కాబట్టి ఒక కప్పు దాకా షుగర్ కూడా వేసుకున్నాను. మరొక 2 నిమిషాల పాటు ఈ సేమియాని ఇలా మరిగించుకొని జీడిపప్పు వేసుకుంటే సేమియా పాయసం రెడీ అండి.